ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము నెట్ డిజైన్స్ అవి వేస్తూ ఉంటాం కదా. ఒకవేళ సడన్గా మనము ఏదో పనిలో ఉంటాం అనుకోండి, నెట్ కనుక చిరిగిపోయింది అలాగే చిరిగిపోయింది. నాకు కూడా ఏం చేయాలో చూపిస్తాను మీకు, చూడండి. ఫస్ట్ టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి. ఇది చూసారా, అక్కడ నెట్ అనేది ఇక్కడ చిరిగిపోయింది అనమాట. నేను ఇక్కడ కొంచెము డిజైన్ అనేది ఫార్వర్డ్ చేసి ఇక్కడ నుంచి కుట్టాను అనమాట. కింద అయితే మనము నెట్ వేసినప్పుడు కొంచెం ఎక్కువ ఈ పేపర్స్ ఉంటాయి కదా, వైట్ షీట్స్, అవి ఫోల్డ్ చేసి ఒక 4-5 లాగా ఫోల్డ్ చేసి థిక్గా పెట్టుకోండి. అప్పుడు అనేది మనకి నెట్ అనేది చిరగదు అనమాట. ఇంకోటి ఇక్కడే నిన్న సేమ్ ఇలానే చిరిగిపోయింది. కాకపోతే చూడండి, అంత దీంట్లో అసలు ఏం కనబడట్లేదు కదా, నీట్గానే ఉంది కదా. ఇక్కడ కూడా చిరిగిపోయింది. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఈ షీట్ ఉంటుంది కదా, ఈ షీటే చిన్నది ఇలా చెంపేసి ఈ సైజ్ అంతా గమ్ పెట్టి అంటించేసుకొని, ఈ షీట్ గమ్ పెట్టి చిన్నది ఆ షేప్లోన అంటించేసుకొని ఇక్కడ అంటించుకొని ఈ డిజైన్ అంతా కుట్టేసేయండి. లాస్ట్లో ఇక్కడికి అప్పుడు స్టార్ట్ చేయండి అనమాట. కిందని కూడా ఒక 3-4 పేపర్స్ లాగా పెట్టేసుకోండి. ఇది అప్పుడు మనకి ఆ డిజైన్ అనేది పడుతుంది. ఆరిపోయిన తర్వాత కుట్టండి, అప్పుడు నీట్ ఫినిషింగ్తో వస్తుంది. చూడండి, దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది. ఇదంతా కవర్ చేస్తుంది అనమాట ఈ ఫ్లవర్ అనేది. దూరం నుంచి చూస్తే అసలు ఏం లేదు కదా, బాగానే ఉంది. అదనమాట టిప్, స్మాల్ టిప్. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.